యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగం పెంచారు. పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబిలో ఆయన బిజీగా గడిపారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టాప్ ఇండస్ట్రియలిస్టులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ నుండి మొదలుకొని ఎనర్జీ రంగం వరకు ఇలా ఏ రంగాన్ని వదలకుండా సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంది బాస్ అని వివరిస్తూ పెట్టుబడులపై స్పష్టమైన ఆహ్వానాలు అందించారు. అబుదాబిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన వరుస సమావేశాలను నిర్వహించారు. అపెక్స్, మజ్దార్, అగాతియా, లులు గ్రూప్ వంటి పెద్ద సంస్థల ప్రతినిధులతో 1-to-1 చర్చలు జరిపారు. మొదటగా అపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చైర్మన్ ఖలీఫా ఖౌరీ, మజ్దార్ సీఈఓ మహమ్మద్ జమీల్ ఆల్ రహీమాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని, దాంతో పాటు గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెంచినట్లు సీఎం వెల్లడించారు. ఈ క్రమంలోనే సూపర్ కెపాసిటర్, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరిపారు. సూపర్ కెపాసిటర్ ప్రొడక్ట్స్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు అపెక్స్ ప్రతినిధులు కూడా అంగీకరించారు. ఇక ఆతిథ్య రంగంలో సైతం పెట్టుబడులు పెట్టమని సీఎం కోరటంతో దానిపై కూడా సంస్థ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఆ తర్వాత మజ్దార్ సీఈఓతో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా వారితో మాకు సూట్ అయ్యే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి, అందుకు మా ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగర్తయా గ్రూప్ సీఈఓ సల్మాన్ అల్మేరీతో, లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో వేర్వేరుగా చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కోకో ఉత్పత్తి బాగుంటుందని, ఇక్కడ చాక్లెట్ ఇండస్ట్రీ స్థాపించాలని వారికి సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర మెటీరియల్ ఉంది, కలిసి పనిచేద్దాం అన్నట్టుగా సీఎం చంద్రబాబు వారిని ఆహ్వానించారు. గల్ఫ్ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను విశాఖ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ కు తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలోనే విశాఖ ఇన్వెస్టర్స్ సబ్మిట్ కి అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అబుదాబి టూర్తో సీఎం చంద్రబాబు మరోసారి తన మేనేజ్మెంట్ స్కిల్స్ చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అన్న ట్యాగ్కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.